ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. 2025 అట్లా బైబిల్ స్టడీకి చేరవచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మనం ఒక సిరీస్ గతంలో ప్రారంభించాం. సువార్త పత్రికల్లో ఉన్న, ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో ఉన్న సువార్తకున్న విశిష్టతలు మనం చూసాం. మొట్టమొదటిగా మనం రోమా పత్రికలో సువార్త శక్తి, పవర్ ఆఫ్ ద గాస్పెల్. ఎఫెసీ పత్రికలో సువార్త మర్మం, సువార్త మర్మానికి ఉన్న ప్రత్యేకతను మనం ధ్యానం చేసాం. ఈ దినమందు కొరింథీ పత్రికలో ఉన్న సువార్త ప్రకాశత, సువార్త ప్రకాశమానం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి నేను చదువుతాను. మా సువార్త మరుగు చేయబడిన యెడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడుచున్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రమునకు గుడ్డితనము కలగజేశాను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును కాకని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపచ్చుటకు మా హృదయములలో ప్రకాశించను. సువార్త ప్రకాశము, ద లైట్ ఆఫ్ ద గాస్పెల్ ఆర్ ద బ్రైట్నెస్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త ప్రకాశం, సువార్తలో ప్రకాశత ఉంది. ఈ సమయం ముందు కొరింథీ పత్రిక, దానికి సంబంధించి కొన్ని ధ్యానం చేద్దాం. ఇంకొక మాట కూడా చూద్దాం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 20 వచనం చదువుతున్నాను. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున 21 సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్మువారిని రక్షించడం దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన. 15వ అధ్యాయము 2-3 వచనాలు. నాకు సువార్త ప్రభు బయలుపరిచాడు, నేను మీకు వాటిని ప్రకటిస్తున్నాను. మీరు ఆ సువార్తను గట్టిగా పట్టుకునేడలా ఆ సువార్త వలన రక్షణ పొందువారై ఉన్నారు. నాకు ఇవ్వబడిన ఉపదేశాన్ని మొదట మీకు అప్పగించింది అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడినం. సువార్త ప్రకాశం. అపోస్తలుడైన పౌలు తను రాసిన ప్రతి పత్రికలో సువార్త అనే మాట ఉపయోగించకుండా ఏ పత్రిక ముగించలేదు. రోమా నుంచి ఫిలోమోన్ వరకు ఆయన రాసిన ప్రతి పత్రికలో కనీసం ఒక్కసారైనా సువార్త అనే మాట ఉపయోగించాడు. సువార్తకు పరిచారకుడిగా నియమించబడ్డాడు, ద మినిస్టర్ ఆఫ్ ద గాస్పెల్. దేవుడు తన ప్రణాళికలో అన్ని జనులకు సువార్తికుడుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయనకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత. కొరింథీ పట్టణంలో ఏ సువార్త ప్రకటించబడింది, ఆ సువార్తలో ప్రకాశత, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? సువార్త ఎక్కడ ప్రకటించబడినా దేవుని యొక్క మహిమ ప్రకాశము ఉంటుంది. భరత్నర్లో ప్రకటించబడిన ప్రకాశత ఉంటుంది, ఆఫ్రికాలో ప్రకటించబడిన ప్రకాశం ఉంటుంది, ఆస్ట్రేలియాలో ప్రకటించబడిన లైట్ ఉంటుంది. నిజమైన సువార్త, సత్య సువార్త ఎక్కడ ప్రకటించబడినా అందులో ఏముందండి? వెలుగు, ప్రకాశత, మహిమ ఉంది. 1st సెంచరీలో పౌలు ప్రకటించాడు, ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాం. అయినా దాని యొక్క వెలుగు తగ్గలేదు, దాని యొక్క మహిమ తగ్గలేదు. ఏంటి సువార్త? ఏ విధమైన ప్రకాశత ఉంది? కొరింథీ పట్టణం గురించి మనం కొద్దిగా ధ్యానం చేయాలి. 7 అంశాలుగా మనం చూడొచ్చు. ద బ్రైట్నెస్ ఆఫ్ గాస్పెల్, సువార్త యొక్క ప్రకాశంలో మొట్టమొదటిగా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద సిటీ. కొరింథీ పట్టణానికి ఉన్న బ్యాక్గ్రౌండ్, దాని గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. మన చివర బైబిల్లో మ్యాప్స్ ఉన్నాయండి, అవి ఒట్టిగా ఇవ్వబడలేదు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఎందుకన్నా ఈ మ్యాప్స్, లేకపోతే ఏమయ్యేది అనిపించేది. కానీ తర్వాత దేవుని వాక్యం ఎదిగే కొద్దీ, తెలుసుకునే కొద్దీ అబ్రహాము ప్రయాణాలు, అదొక పెద్ద అంశం. ఆ మ్యాప్స్, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రయాణాలు, అది పెద్ద అంశం. విశేషంగా పౌలు యొక్క ప్రయాణాలు, 3 దండయాత్రలు, అందులో ఉన్న అంశాలు, ఆయన ఏ సిటీస్ కవర్ చేశాడు, అది చాలా ప్రాముఖ్యమైన అంశాలు తీసుకొస్తున్నాయి. లూక్ అనే చరిత్రకారుడు చాలా స్పష్టంగా, డీటెయిల్డ్గా పౌలు ప్రయాణాలు, కొన్ని సందర్భాల్లో ఆయనతో కలిసి ప్రయాణం చేశాడు, ఆ యొక్క డీటెయిల్స్ ఇచ్చాడు. అపోస్తల కార్యంలో పౌలు ప్రయాణాల యొక్క మ్యాప్సే వరల్డ్ మ్యాప్కి దారితీసింది. ఆయన ప్రయాణాలే వరల్డ్ మ్యాప్కి ఒక నమూనా ఏర్పడ్డాయి. ఇప్పుడు వరల్డ్ మ్యాప్ అంటే మనకు తెలుసు కదండి, గూగుల్ మ్యాప్స్ అయిపోయినాయి కదా. ఎక్కడికి వెళ్ళినా మనకేముంటాయి? మ్యాప్స్ ఉంటాయి. పౌలు ప్రయాణాలు చాలా ఇంపార్టెంట్. ఆయన ప్రయాణాలే కాదు, ఆయన తిరిగిన ప్రదేశాలకు కూడా ఒక ప్రత్యేకమైన అంశాలుగా ఉన్నాయి. ముఖ్యంగా
ఆయన యొక్క రెండవ ప్రయాణంలో, రెండవ దండయాత్రలో గ్రీకు దేశంలో 4 ముఖ్య పట్టణాలు టచ్ చేశాడు. ఒకటి ఏథెన్స్ పట్టణం టచ్ చేశాడు. గొప్ప అంశం. ఏథెన్స్లో సువార్త చెప్పటం అంటే ఒక గ్రేట్ ప్రివిలేజ్ కదా. జ్ఞానుల మధ్య సువార్త ప్రకటించాడు. 17 అధ్యాయం 30-31 వచనాల్లో, ఇప్పుడైతే అందరూ అంతటా ఏం చేయాలండి? మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. జ్ఞానుల మధ్య ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. ఏథెన్స్లో సువార్త ప్రకటించాడు, బెరయాలో ప్రకటించాడు, తెసలోనికలో ప్రకటించాడు, దానికి ముందు ఫిలిప్పి పట్టణంలో ప్రకటించాడు. ఇవన్నీ గ్రీకు దేశంలో పట్టణాలు. ఇప్పుడు కొరింథీ పట్టణానికి వచ్చాడు. 18 అధ్యాయంలో మాటలు ఉంటాయి. అపోస్తలుల కార్యం 18 అధ్యాయంలో ఆయన కొరింథీ పట్టణానికి వచ్చాడు. ఎలోన్, ఒంటరిగా వచ్చాడు, ఒక్కడే కొరింథీ పట్టణం మీద ల్యాండ్ అయ్యాడు. ఏంటి ఈ పట్టణం యొక్క స్పెషాలిటీ? మీరు మ్యాప్ తీసి చూస్తే గ్రీకు దేశం 2 భాగాలు చేయబడింది. నార్త్ గ్రీక్, సౌత్ గ్రీక్. ఉత్తర గ్రీసు దేశం, దక్షిణ గ్రీసు దేశం. ఉత్తర గ్రీసు దేశాన్ని మాసిదోనియా అంటారు, కింద దాన్ని అఖయ అంటారు, దానికి వేరే పేరు కూడా ఉన్నాయి. ఆ రెండింటి మధ్య మధ్యధర సముద్రం యొక్క పాయ ఉంటుంది. ఒక పోర్ట్ సిటీ అక్కడ ఉంటుంది. కరెక్ట్గా అది కొరింథీ పట్టణం. అక్కడ 2 పెద్ద ఓడరేవులు ఉన్నాయి అంటండి చరిత్రలో. ఎవరైనా సరే ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళాలంటే కొరింథీ పట్టణం నుంచి వెళ్ళాలి. ఈస్ట్ టు వెస్ట్ వెళ్ళాలంటే దేన్ని టచ్ అవ్వాలండి? కొరింథీ పట్టణం టచ్ అవ్వాలి. గ్రీకులో సౌత్ నుంచి నార్త్కి వెళ్ళాలంటే కొరింథీ పట్టణం టచ్ అవ్వాలి. అది పోర్ట్ సిటీ, అది కమర్షియల్ సిటీ, చాలా వ్యాపార కేంద్రం. అపోస్తలుడైన పౌలు గారు అక్కడ దిగినప్పుడు ఆయన డేరాలు కుట్టేవాడు. మనందరూ తెలిసిందే కదండి. మంచి ట్రేడ్ సెంటర్, బిజినెస్ సెంటర్. ఎందుకు డేరాలు కుట్టేవాడంటే ఆ దినాల్లో ఇస్తమెస్ అనే గేమ్స్ జరిగాయి. ఒలింపిక్ గేమ్స్ ఏమో ఏథెన్స్లో జరిగాయి. ఇక్కడ యాన్యువల్ గేమ్స్ జరుగుతాయంట. చాలా దేశాల నుంచి పరుగు పందాల కొరకు వస్తారు. అందుకే కొరింథీ పత్రికలో ఆ మాటలు ఉంటాయి. పరుగు పందెము, గాలి కొట్టువాడికి బాక్సింగ్ అని రకరకాలు ఉన్నాయి కదా. అంతమందికి అకామిడేట్ చేయడానికి గుడారాలు వేయాలంటండి, టెంట్స్ వేయాలంట. కాబట్టి ఎప్పుడు టెంట్ బిజినెస్ చాలా ఫ్లరిషింగ్ బిజినెస్ అన్నమాట. చాలామంది గేమ్స్ ఆడటానికి వస్తారు కదా, స్పోర్ట్స్, వాళ్ళకి నివాసం కావాలంటే ఏముండాలి? గుడారాలు ఉండాలి. ఒక మంచి కమర్షియల్ సిటీ. వాస్తవానికి కొరింథీ పట్టణం గ్రీకుల టైంలో కట్టబడింది, కానీ రోమన్స్ దాన్ని ధ్వంసం చేసిన తర్వాత పౌలు కంటే జస్ట్ ముందు రోమన్స్ దాన్ని మరలా రీబిల్డ్ చేశారు. మోడర్న్ గ్రీక్, మోడర్న్ కొరింథీ అంట. అందుకే 3వ అధ్యాయంలో పని కాల్చివేయబడింది అంటాడు కదండి. ఒకడు వెండితో బంగారంతో కడుతున్నాడు అంటున్నాడు కదా. నేను నేర్పరైన శిల్పకారి పని వేసి నేను అన్నాడు కదా. ఎందుకన్నాడంటే కొరింథీ పట్టణం ధ్వంసం చేయబడింది, మరలా కట్టబడింది. ప్రోగ్రెసివ్ సిటీ, కమర్షియల్ సిటీ. అంతేకాదు పొల్యూటెడ్ సిటీ. ఏంటి గ్రీక్ యొక్క స్పెషాలిటీ? కొరింథీ యొక్క స్పెషాలిటీ వెచ్చలవిడి పాపం, వ్యభిచారం, ఇమ్మోరాలిటీ. ప్రతి రోడ్డులోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కొరింథీ పట్టణంలో పాపం చేయడానికి లైసెన్స్. ఎవడైనా కొరింథీ పట్టణం నుంచి వస్తున్నాడంటే భయపడిపోయేవాళ్ళు. ఎందుకు? కొరింథీడంటే భయపడిపోయేవాళ్ళండి. ఎందుకంటే పొల్యూట్ అయింది, శరీరేచ్ఛలు. అందుకే కొరింథీ పత్రిక మీరు చదవండి. పురుష సంయోగులు, లెస్బియనిజం, హోమోసెక్సువాలిటీ, ప్రామిస్క్యూటీ, అమరికలు లేవు, అరమరికలు లేవు కదండి. మనం ఆ సంఘంలో ఒక పెద్ద సమస్య కూడా మనం చూసాం. ఇమ్మోరల్ సిటీ. అంతేకాదు విగ్రహాలతో నింపబడింది కొరింథీ పట్టణం. ఇండియా విగ్రహాలు కాదండి, ఇండియన్ ఐడల్స్ గురించి నేను మాట్లాడట్లేదు. గ్రీకు దేవత విగ్రహాలు. ఏ స్ట్రీట్కి పోయినా ష్రైన్స్, ప్రేమ దేవత ఉంది. రకరకాల దేవతలు ఉన్నాయండి. గ్రీకులో ఎన్నో రకాలైన దేవతలు ఉన్నాయి. విగ్రహాలతో నింపబడింది. తర్వాత ఏంటండి? అపవిత్రతతో నింపబడింది. ప్రౌడ్ సిటీ, కమర్షియల్ సిటీ, ట్రేడ్ సిటీ, పొల్యూటెడ్ సిటీ, ప్రోగ్రెసివ్ సిటీ. అంతేకాదు త్రాగుబోతులు ఎక్కువ ఉంటారు. డ్రంకార్డ్ సిటీ. మీరు కొందరు త్రాగుబోతులైన అన్నాడు పౌలు గారు కదండి. అక్కడ సొసైటీస్ ఉంటాయండి, ఒక్కొక్కరికి ఒక సొసైటీ. కార్పెంటర్స్ ఒక సొసైటీ,
రకరకాల సొసైటీస్ ఉంటాయి. వాళ్ళంతా కమ్యూనల్గా వారంలో ఒకసారి 2 సార్లు కలుసుకుంటారు. వాళ్ళు పండగలు చేసుకుంటారు, తాగుతారు, ఆ దేవతలకు అర్పించుకుంటారు. అవి తినాల్సిందే, తినకపోతే వాడు నెక్స్ట్ నుంచి డ్యూటీలోకి రాడు. ఇలాంటి ఇంట్రికేటెడ్ కాంప్లికేటెడ్ సిటీ, గ్రీక్ కల్చర్ ఉన్న సిటీ. ఇప్పుడు ఆ సిటీలోకి అపోస్తలుడైన పౌలు గారు ఆఫ్టర్ 20 years మేబీ, ఆయన నమ్ముకున్న 15 to 20 years ఒంటరిగా కొరింథీ పట్టణంలో ల్యాండ్ అయ్యాడు. దేని కొరకు, ఎందుకొరకు వచ్చాడు కొరింథీ పట్టణం? ఒకటే ధ్యేయం, ఏంటండి? సువార్త ప్రకటించాలి. ఇదే కొరింథీ పత్రికలు ఆయన అన్నాడు, అయ్యో సువార్త ప్రకటించినాడు నాకు శ్రమ. ఏ పత్రికలు అన్నాడు? విత్ వన్ మిషన్. ఏంటి మిషన్? సిలువను గురించిన వార్త ప్రకటించాలి. ఈ కొరింథీ పట్టణం గురించి మనం విన్నప్పుడు, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కొరింథీ పట్టణం ఎలా ఉందో కూకట్పల్లి అలానే ఉంది. కొరింథీ పట్టణం ఎలా ఉందో కెనడా అలానే ఉంది. కొరింథీ పట్టణం ఎలా ఉందో కాకినాడ అలానే ఉంది. కొరింథీ పట్టణం ఎలా ఉందో కోంపల్లి అలానే ఉంది. కొరింథీ పట్టణం ఎలా ఉందో కేంబ్రిడ్జ్, కారకస్, ఎటుపోయిన ప్రపంచం అంతా ఒక నమూనా. కొరింథీ సిటీ ఆయా సిటీస్కి ఏంటండి ఒక నమూనా ఉంది. ఐడాలట్రీ ఉంది, ఇమ్మోరాలిటీ ఉంది, డ్రంకర్డ్నెస్ ఉంది, డిబ్యాచర్నెస్ ఉంది. ఇలాంటి సిటీలోకి పౌలు ఎంటర్ అయ్యాడు. రెండవదిగా నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్, రెండవదిగా బేసిక్ ట్రూత్ ఆఫ్ గాస్పెల్. ఇలాంటి పట్టణంలోనికి అపోస్తలుడైన పౌలు ఎంటర్ అయ్యాడు. ఏం బోధించాడు? కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఆ మాట ఉంది కదా, యేసు ప్రభు మన పాపముల నిమిత్తం అప్పగించబడ్డాడు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, చెప్పండి, తిరిగి లేచాడు. ఏమాడమ్మా? తిరిగి లేచాడు. ఇదే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో సిలువేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఏ క్రీస్తు అండి? సిలువేయబడిన క్రీస్తు. రోడ్డు మీద వస్తే ఎవడరు నువ్వు? గ్రీకో, నువ్వు రోమా పౌరసత్వం ఉంది, నువ్వు ఒక యూదుడివి, ఈ గ్రీక్ సాయిల్, ఈ గ్రీక్ పట్టణంకి వచ్చి మాకు సిలువ గురించి చెప్తావా? దేని గురించి? దేని గురించి అండి? హౌ ఫూలిష్, వెర్రోడువా, ఎరే ఇన్ని తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్ ఏంట్రా? ఎక్కడ వేయాలి? సిలువ గురించి మా చెప్తావా? హౌ ఫూలిష్, ఎంత వెర్రోడు నువ్వు, మాకొద్దు బాబు, ఆ సిలువ గురించి మాకొద్దు. అసలు మొదటి శతాబ్దంలో సిలువ అనే మాట వినటానికి ఇష్టపడరండి. సిలువ అనే పదాన్ని లిప్స్ నుంచి రావడానికి ఇష్టపడరు. వెర్రి ప్రకటన, ఈడవుడ్రా దేవుడంట, సిలువ ఎక్కాడంట, మూడు మేకులు కొట్టబడ్డాడంట, ఎవరికి ఏం చేయలేకపోయాడంట, రక్తం కార్చాడంట, చనిపోయాడంట, తిరిగి లేచాడంట. వాట్ ఎ ఫూలిష్ మ్యాన్. ఎక్కువ మాట్లాడదు, వెళ్ళిపో ఈ కొరింథీ. నో, సేమ్ ఇప్పుడు అంతే ఉంది కదండి. ఎక్కడికి వెళ్ళినా ఏముంది? ఆ బేసిక్ గాస్పెల్, ఆ గొప్ప, ఆ ఫండమెంటల్ గాస్పెల్ ఈ 2025 చెప్తున్నా కూడా ప్రజలు అలానే ఉన్నారు, లేరా? ఏ గాస్పెల్ ఇది? వెర్రి ప్రకటన. ఏ ప్రకటన అండి ఇది? వెర్రి ప్రకటన. చాలామంది కొరకు మనం ప్రార్థన చేయాలి. మన దేశంలో చాలామంది సోదరులు ఏదేదో మాట్లాడుతున్నారు. 3 మేకులు పెక్కోలేనాడు ఏం దేవుడు. నేను వాటిలోకి వెళ్దాల్చుకోలేదు, కానీ వారి కొరకు ప్రార్థన చేద్దాం. లోకానికి వెర్రి ప్రకటనే, ఫులిష్ గాస్పెల్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కానీ నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. ఎక్సలెంట్ అండి కదా. కానీ ఆ వెర్రి ప్రకటన ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు దేవుని ప్రణాళికలోకి వెళ్ళిపోతున్నారు. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద గాస్పెల్, సువార్త యొక్క ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఆ కొరింథీ పట్టణంలో పౌలు చెప్పినప్పుడు చాలామంది నిరాకరించారు, కానీ కొద్ది మంది మాత్రం ఏమైనా చెప్పండి, యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు.
18 మాటలు మనం చూస్తున్న అపోస్తలుల కార్యం 18 అధ్యాయంలో ఆయన రకరకాల ప్రాంతాలకు వెళ్ళాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అకుల ప్రిస్కిలను కలుసుకున్నాడు. వారు కూడా యూదులు కాబట్టి, వారు కూడా అదే గుడారాలు కుట్టేవారు కాబట్టి వారితో కలిసి ఇంకా ఎక్కువ సేవ చేశాడు. 18 months కొరింథీ పట్టణంలో ఉన్నాడు. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పడ్డారు. తాగుబోతులు మారిపోయారు, విగ్రహారాధికులు మారిపోయారు, జోదగాళ్ళు మారిపోయారు. ఎంత గొప్ప మాట అంటాడు, దయచేసి చూద్దాం. చూడండి, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద గాస్పెల్ కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొన్నిసార్లు మనం సువార్త చెప్పినప్పుడు అంగీకరించరు, నిరాశపడాల్సిన పని లేదు. 6వ అధ్యాయం దయచేసి చూడండి, 10వ వచనం చదువుతున్నాను, 6, 9 చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యంలోకి వారసులు కానరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరడు. మీలో కొందరు అట్టి వారై ఉన్నారు, కానీ మీరు కడగబడ్డారు. ఓ వాట్ ఎ వండర్! జ్ఞానీయమాయను, శాస్త్రీయమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. జ్ఞానవంతులు వచ్చారు, ఫిలాసఫర్స్ వచ్చారు, బాగా చదవండిరా, జ్ఞానం తెలుసుకుంటారా, మోక్షం పోతారన్నాడు. శాస్త్రులు వచ్చారు, శాస్త్రం చెప్పారు, మంచి చేస్తే మంచి జరిగిద్ది, చెడు చేస్తే చెడు జరిగిద్ది కదండి. తర్వాత ఎవరు వచ్చారు చెప్పండి? తర్కవాదులు వచ్చారు. ఎన్నో నియమాలు పెట్టారు, ఎన్నో లిస్టు పెట్టారు, నువ్వు ఇలా చేయి, అలా చేయి, ఇలా చేస్తే పరలోకం వెళ్తావు, ఎన్నో చెప్పారు. కానీ ఒక సువార్తికుడు వచ్చాడు. ఏం చెప్పాడు? సువార్తను ప్రకటించాడు. ఆ మాటలు నేను మళ్ళీ చదువుతున్నాను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయనకు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగా ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. దేవుని వెర్రితనం మనుషుని జ్ఞానం కంటే జ్ఞానం కలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది కదండి. ఆ బలవంతుడైన ప్రభువారు సిలువలో బలహీనుడైపోయాడు. కొట్టువారికి వీపును అప్పగించాడు, పెరిగిపోయేవారు గడ్డంను అప్పగించాడు, ముఖము ఇమ్ముని హేళను సహించాడు, నీ స్థానాన్ని నా స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన బలహీనుడుగా ఉన్నాడు. కానీ దేవుని బలహీనత మానవుని బలం కంటే బలమైనది. సువార్తలో ఆశీర్వాదం ఉంది. నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. జీవరత్నంగా రక్షించబడ్డారంటే దేవుని దయాపూర్వక సంకల్పం. దేవుడు అనే వ్యక్తి రక్షించబడ్డాడంటే దయాపూర్వక సంకల్పం. అవునా కదా? అల్టిమేట్గా క్రెడిట్ ఎవరికండి? సువార్త చెప్పినోడికి కాదు, ఎక్స్ప్లెయిన్ చేసినోడికి కాదు. ఎవరిదండి? ఆయన కృపా మహిమ కీర్తి కలగటానికి. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద గాస్పెల్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, అందుకే మొదటి అధ్యాయం 16 వచనంలో ఏమంటున్నాడు? బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపలేదు. నా పని బాప్తిస్మం ఇవ్వటం కాదండి. ఈనాడు చాలామంది దుర్బోధకులు బాప్తిస్తాన్ని హైలైట్ చేశారు, సువార్తని డంబ్ చేశారు, డల్ల చేశారు. బాప్తిసం కాదు, దేని ద్వారా అండి? సువార్త ద్వారా రక్షణ, సువార్త ద్వారా దేవుని ప్రణాళికలోకి వెళ్తున్నాం. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద గాస్పెల్. ఇప్పుడు ఒక అంశాన్ని చూడబోతున్నాం. ద బ్రైట్నెస్ ఆఫ్ ద గాస్పెల్. ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ దేవుని వెలుగు ప్రకటించబడుతుంది. చీకటి హృదయాలను వెలిగించేది సువార్త, చీకటి ప్రాంతాలను వెలిగించేది సువార్త. మిషనరీస్ ఇండియాకు వచ్చారు, చీకటి ప్రాంతాలు వెలిగించారు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశం వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు, ఆఫ్రికా ఖండాన్ని వెలిగించాడు. సువార్తలో ఏముందండి? వెలుగుంది. సువార్త ప్రకాశము. ఎవరికైనా మనం సువార్త చెప్పామనుకోండి, అతనికి మనం ఒక లైట్ ఇస్తున్నాం కదా. ఏ లైట్ అనేది? ప్రకాశమానమైన లైట్. అతను స్వీకరించాడా? అతని మనోనేత్రాలు వెలిగించబడతాయి. సువార్త ఏం చేసిద్దమ్మా? మన మనోనేత్రాలు ఏం చేసిద్దండి? వెలిగించిద్దే. ఒక అద్భుతమైన పాట ఉందండి, చాలా అద్భుతమైన పాట, ఎక్సలెంట్ సాంగ్, సియోను గీతాల్లో ఉంది. కీర్తనకారుడు అద్భుతంగా రాశాడు. నా మనోనేత్రము తెలిచి నా కఠిన హృదయమును మాన్పాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి సువార్త తీసుకొస్తుంది. మీరు పూర్వం చీకటి ఏంటి, ప్రభునందు వెలుగై ఉన్నారు. సువార్తలో వెలుగు ఉంది స్నేహితులారా. ఎంతమంది మిషనరీస్ మన దేశాన్ని వెలిగించారు. దేవుని స్తోత్రం.
ఇంకా చీకటి ప్రదేశాలు ఉన్నాయి, సువార్త ప్రసరించని ప్రదేశాలు ఉన్నాయి, సువార్త వెళ్ళని ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ కూడా వెలుగు వెళ్తుంది. సువార్త ప్రకాశమానము. లేఖనాల్లో 119వ కీర్తన 160 వచ్చిన అనుకుంటా, నీ వాక్యములు వెల్లడగుతో వెలుగు కలు. లేఖనాలు వెలుగుంది, వాస్తవమే. లేఖనాలు వెలుగుంది, బైబిల్ ఎక్కడికి వెళ్ళిన వెలుగు వస్తుంది. కానీ మనకు కావాల్సింది సువార్త వెలుగు. అన్ని జనులంగా, దేవుడు ఎరగని వారముగా, దేవుడు లేని వారంగా, దేవుని ఎరగని వారంగా, దేవుని దూరస్థులంగా మనకు ఫస్ట్ ఎంట్రీ దేని ద్వారా అంటే సువార్త ద్వారానే. సువార్త ద్వారా మనం ఏం కావాలండి? వెలిగించబడాలి. ఎఫెసీ పత్రికలో మాట ఉంటుంది, మీ పిలుపుల వలన మీరు వెలిగించబడ్డారు, మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అనే మాట. దయచేసి చూద్దాం, చూడండి. 1వ అధ్యాయం 17వ వచనం, మరియు మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్ల. ఏ పిలుపది? 1:13, మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ఏమయ్యారండి? ముద్రించబడ్డారు. సువార్తలు ఏముంది డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఈ యొక్క సువార్త ఫస్ట్ సెంచరీలో ప్రకటించబడింది. ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాము. ఈ వెలుగు ఏమన్నా డల్ అయిందా, డిమ్ అయిందా? ఈ వెలుగును ఏమన్నా ఆర్పగలరా? అది డల్ కాలేదు, డిమ్ కాలేదు. ఎక్కడెక్కడైతే నిజమైన స్వచ్ఛమైన సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ప్రకాశత ఉంది. 5వదిగా బ్లైండ్ ప్రోడ్నెస్ ఆఫ్ గాస్పెల్. ఇంత గొప్ప ప్రకాశమానానికి ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తున్నాడు చెప్పండి? గుడ్డితనం కలగజేస్తున్నాడు. ఇదే 2 కొరింథీ పత్రికలో ఆ మాట ఉంటుంది, వెలుగు దూత వేషం వేసుకుని వచ్చాడు కదా. ఈ యొక్క సువార్త ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తున్నాడండి? మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేశాడు. ఒకవేళ ఇప్పుడు పౌలు గారు కుకట్పల్లి వచ్చి సువార్త ప్రకటించాడు అనుకోండి, ఏమని ప్రకటించుండేవాడు? రండి, మీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయి అని ప్రకటిస్తాడా? చెప్పండి. బెల్లంపల్లి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఏం ప్రకటిస్తాడు? ఇదిగో కరోనా రాబోతుంది, ఆటో, ఫ్యాన్, ప్రవచనాలు చెప్పేవాడా? నో. కోంపల్లి పోయాడు, కోంపల్లో ఉన్నాడు, అక్కడేం చెప్పుంటాడు? రండి, మీరు ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ మా యూట్యూబ్ ప్రేయర్స్లో పాలు పంపులు పొందండి, మీరు బ్లెస్ చేయబడతారు. నో 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 నో. గుంటూరు వెళ్ళాడు, గోరంట్లో నిలబడ్డాడు, అక్కడేం చెప్పుంటాడు? ఒక మంచి మ్యూజిక్ సిస్టమ్ పెట్టి, మంచి హైఫై మ్యూజిక్ పెట్టి మనోరంజకమైన పాటలు వినిపించి ప్రజల్ని మెస్మరైజ్ చేసి చేయలేదు. ఒకటే గాస్పెల్ ఏంటండి? మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఇది ట్రూ గాస్పెల్. ఇదే విశాఖపట్నం వెళ్ళాడు అనుకోండి, అక్కడేం ప్రకటిస్తాడు? రండి, మీకు క్లాసులు చెప్పాలి, మీకు జ్ఞానం చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి, ఆయన గుణగణాలు చెప్పాలి అని పెద్ద లెక్చర్ చెప్పి ఎన్నో వారాలు క్లాసులు చెప్పలేదండి. ఒకటే గాస్పెల్ ఏంటి? మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఈ మధ్య బెంగళూరులో ఒక సిస్టర్ గారు చాలా అద్భుతంగా పరిచయం చేస్తుంది. ఆమె అద్భుతమైన మాటలు, ఇంగ్లీష్ టాలెంట్ కానీ చాలా చక్కగా చెప్తుంది. కానీ అంతా ప్రాస్పర్టీ గాస్పెల్. ఆమె ఏం చెప్పిందంటే, యేసుప్రభు ఈ లోకానికి వచ్చిందంట నీలో ఉన్న క్యాన్సర్ కణాలను తగ్గించడానికి వచ్చాడంట, నీ ఆర్గాన్స్ని మెండ చేయడానికి వచ్చాడంట. దేనికి వచ్చాడంటండి? నీ అవయవాలను ఏం చేయడానికి? సరి చేయడానికి వచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఉంటే అది ప్రకటించాడు. పార్టీగాడు వెళ్ళాడు అనుకోండి, అక్కడ నిలబడింటే అపోస్తలుడైన పౌలు ఏం ప్రకటించుండేవాడు? విత్తండి, కోయండి కదా, విత్తండి, కోయండి, 10,000 విత్తండి, నెక్స్ట్ వీక్ ఏం కోసుకోండి? చెప్పరేంటండి? ₹1,00,000. నో నో నో. రాజమండ్రి పోయాడు అనుకోండి, రాజమండ్రిలో పెద్ద థియేటర్ లాగా ఏర్పాటు చేసి జనాలను కూర్చోబెట్టి, దేవుడు మాకిన్ని సాక్షిని మెల్లి చేశాడు, ఈ మమ్మల్ని కాపాడు, మా పిల్లల్ని కాపాడాడు, ఎంత గొప్ప పరిచయం చేస్తున్నాడు, ఎంత గొప్ప వాడుకుంటున్నాడు. నో నో నో, అది చెప్పలేదు ఆయన.
ఒకటే గాస్పెల్. ఏంటది? మేము సిలువేయబడిన క్రీస్తుని, లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం అప్పగించబడాను, చనిపోయాను, పాతి పెట్టబడిన, తిరిగి లేచాను. పాపముల నిమిత్తం. దేని నిమిత్తం అండి? రోగాల నిమిత్తం కాదు బ్రదర్స్. సాతాన్ యొక్క ట్విస్టింగ్ ఏంటంటే, టర్నింగ్ ఏంటంటే, దాన్ని చేంజ్ చేశాడండి. అందుకే ఈనాడు వింటున్న సువార్త అంతా చీకట్లోకి తీసుకెళ్లే సువార్త, ప్రకాశమానమైన సువార్త కాదు బ్రదర్స్. అర్థమవుతుందమ్మా? దాన్ని చేంజ్ చేసామనుకోండి, యేసుప్రభు నమ్ముకోండి, మీ అప్పులు పోతాయి. యేసుప్రభు నమ్ముకోండి, మీ బాధలు పోతాయి. యేసుప్రభు నమ్ముకోండి, మీ కష్టాలు పోతాయి. మీరు మా యొక్క స్థలానికి రండి, చూడండి ఏం జరుగుతుందో చూడండి. 7 వారాలు రండి, 70 వారాలు. నో అపోస్తలులైన పౌలు కొరింథీ పట్టణంలో ఒకటే చెప్పాడు సువార్త, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. బోయినపల్లికి వచ్చాడు అనుకోండి, ఏం చెప్పుకుంటాడు? ఆరాధన చేయండి, పరలోకం వెళ్తామని చెప్పి మంచి హైఫై మ్యూజిక్ పెట్టి ప్రజలను ఏడిపించే సువార్త చెప్పాడా? ఈనాడు జరుగుతున్న జిమ్మిక్స్, మ్యాజిక్స్, ట్రిక్స్ సాతాను ఏ విధంగా వాడుకుంటున్నాడో మనం చూస్తున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు 2వ అధ్యాయంలో, ఇదొక మర్మం, జగదుత్పత్తికి ముందుగానే దేవుడు దీన్ని మన మహిమ నిమిత్తం పెట్టాడు. అందుకే వాక్చాతుర్యంతో కాదు, 2వ అధ్యాయం, జ్ఞానాతిశయంతో మేము ప్రకటించలేదు, కల్పన కథలతో ప్రకటించలేదు, తీయని మాటలతో ప్రకటించలేదు, మీ మధ్య సిలువబడిన యేసును తప్ప మరి దేన్ని మేము ఎరగం. ఏ గాస్పెల్ ఇది? ప్రకాశమానమైన సువార్త. ఎందుకు ప్రకటించావయ్యా? బర్డెన్ ఆఫ్ ద గాస్పెల్. ఎందుకు ప్రకటించావు? వాట్? ఏంటి నీకున్న ఈ గొప్ప ఆధిక్యత ఏంటి అంటే, ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాల్లో, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. బర్డెన్. క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ఒక బర్డెన్తో, ఒక భారంతో అపోస్తలుడైన పౌలు సత్యమైన సువార్తను ప్రకటించాడు. 9వ అధ్యాయము 20వ వచనంలో, యూదులను సంపాదించుకుంటకు యూదులకు యూదును గాను, ధర్మశాస్త్రం లోబడిన సంపాదించుకుంటకు నేను ధర్మశాస్త్రం లోబడిన వాడిని గాను. తర్వాత అక్కడ మనం చూస్తున్నాం, అందరినీ రక్షించడానికి, ఎవరినైనా సరే, ఫర్ ఆల్, నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. బర్డెన్ ఫర్ ద గాస్పెల్. మనకు కూడా ఏముండాలండి? బర్డెన్ ఉండాలి. ఆయన ప్రేమ చేత మనం ముందుకు వెళ్ళాలి. క్రీస్తు ప్రేమ చేత మనం ముందుకు థ్రైవ్ అవ్వాలి. ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. ఈనాడు మేము సువార్త ప్రకటించని చెప్పాలి. ఎవరు వెళ్ళి బయటికి వెళ్ళి సువార్త ప్రకటించరండి. జస్ట్ స్క్రీన్స్లో చెప్తే చాలు, మేము సువార్త ప్రకటిస్తున్నాం అనుకుంటున్నారు. నో. అపోస్తలుడైన పౌలు ఏం చేశాడండి? ఆయన లిటరల్గా వెళ్ళాడు. యేసుప్రభు చెప్పిన మాట, వెళ్ళండి చెప్పండి. ఏంటి చెప్పండి అమ్మా? వెళ్ళండి చెప్పండి, రండి వినండి కాదండి. ఈ క్రూసేడ్స్, ఈ టాక్టిస్ ఏంటంటే, సాతాన్ యొక్క టాక్టిస్, రండి వినండి. యేసుప్రభు చెప్పిందండి బ్రదర్, వెళ్ళండి చెప్పండి. గో స్పెల్, వెళ్ళండి చెప్పండి. అందుకే అపోస్తల కార్యంలో వెళ్ళను. వీళ్ళు చేసే సాతాన్ టాక్టిస్ ఏంటంటే, రండి వినండి. అందుకే ఫెయిల్ అయిపోతున్నాయి ఈ క్రూసేడ్స్, ఈ మ్యాజిక్స్, ఈ ట్రిక్స్, ఈ థియేటర్స్, ఈ సౌండ్ సిస్టమ్స్, ఈ హైఫై, ఈ యొక్క మంటలు, ఈ యొక్క బెలూన్స్ ఉన్నాయి కదా, రకరకాల థియేట్రిక్స్ అంతా సటానిక్ మూమెంట్స్. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేతలకు ఏం చేస్తుంది? గుడ్డితనం కలగజేస్తుంది. నిజమైన భారం కలిగి ఉంటే మనం వారి దగ్గరికి వెళ్తాము, వారికి సువార్తను ప్రకటిస్తాము. ద బౌండరీస్ ఆఫ్ ద గాస్పెల్. 2-3 మాటలు చెప్పి మనం ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలుకు ఒక మంచి అలవాటు ఉంది. ఏంటంటే, ఆయన ఎప్పుడు ఎక్కడ సువార్త ప్రకటించినా ఆయన మేరలో నేను ప్రకటిస్తాడండి. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 13 నుంచి చదివితే, ఒకరు ఆల్రెడీ సువార్త ప్రకటించాడు అనుకోండి, ఈయన అక్కడికి వెళ్ళి ప్రకటించాడండి. ఈయన కొత్త ప్లేస్కి వెళ్తాడు. మా మేరలో మేము ప్రకటిస్తాం, వేరే మేరలోకి మేము వెళ్ళాం. అందుకే ఆయన ప్రకటించిన సువార్త ప్రకాశమానమైన సువార్త. ఇప్పుడు మనం ప్రకటించిన సువార్త ఏంటండి? ఒక గ్రౌండ్లో ఒక ఆయన మీటింగ్ పెడతాడు, అదే గ్రౌండ్లో మనం మీటింగ్ పెడతాం. అవునా కదా? అదే గ్రౌండ్లో చెప్పండి, వాళ్ళ విశ్వాసులకి నువ్వు సువార్త చెప్తావు, నీ విశ్వాసులకి వాళ్ళ సువార్త చెప్తారు. బౌండరీస్ ఆఫ్ ద గాస్పెల్. ఒక మంచి సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆల్రెడీ అక్కడ పలానా బ్రదర్ సువార్త చెప్తున్నాడు, ఓకే బ్రదర్, మే గాడ్ బ్లెస్ యూ, నువ్వు చూసుకో.
లేదండి, దేవుడు మాకే ఇచ్చాడు, అందరూ ఎక్కడికే రావాలి. నో నో నో, ద బౌండరీస్ ఆఫ్ ద గాస్పెల్. ఈ సువార్తలో ఏముంది? ప్రకాశత ఉంది. ద బెటర్నెస్ అరౌండ్ ద గాస్పెల్. ఇంత సువార్త ప్రకటించడానికి ఈ కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎంత ప్రయాసపడ్డాడండి. ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి మీరు చదవండి. అపరిమితంగా దెబ్బలు తిన్నాను, ప్రాణాపాయంలో ఉన్నాను, కొట్టబడి తిని, సముద్రంలో గడిపి తిని, ప్రయాణాలు, నదులు, ఆపదలు, దొంగలు, ఆపదలు, జాగరణాలు, ఉపవాసములు. ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు. దిగంబరత్వం, చలి, కష్టము, జాగరణాలు, ఆకలి దప్పులు. ఆయన ప్రకటించిన సువార్తలో ప్రకాశత ఉంది. ఇది ట్రూ గాస్పెల్. ఇది ఆశీర్వాదకరమైన సువార్త. అంతేగాని పెద్ద పెద్ద కటౌట్స్ పెట్టి విమర్శ కాదు, వాస్తవాలు మాట్లాడుతున్నాం. బర్త్డేలు మాటున, ఫంక్షన్స్ మాటున, వాటి మాటున, వీటి మాటున, సువార్త భావంతో ఎన్ని రకాలు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నాకు మీ సొత్తు కాదు, మీరే నాకు కావాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం మాట నేను చదువుతున్నాను. చాలా ఇంపార్టెంట్ వర్స్ అండి. 15 వచనం. నాకు కలిగినది యావత్ మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరుస్తున్నాను, నన్ను వేయపరుచుకుంటున్నాను. దానికి ముందు అంటున్నాడు, నేను మిమ్మును కాదు, మీ సొత్తును కాదు, మిమ్మునే నేను కోరుచు. నాట్ యువర్ సిల్వర్ బట్ యువర్ సోల్. నిజమైన ప్రకాశమైన సువార్త ఎక్కడెక్కడ పఠించబడుతుందంటే, ఎక్కడ ఈ భారముతో మీరే కావాలి, మీ సొత్తు కాదు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? మీరెవరు మాకు తెలీదు, మా అకౌంట్ నెంబర్ ఉంది, అకౌంట్ నెంబర్కి ఏం చేయండి, మీ సొత్తు కావాలి. మీరెవరో మాకు తెలియదు. మీరు రాయలసీమలో ఉన్నారా, మీరు తెలంగాణలో ఉన్నారా, మీరు అమెరికాలో ఉన్నారా, మాకు అనవసరం. వీ వాంట్ యువర్ సిల్వర్ నాట్ యువర్ సోల్. అందుకే ఈ సువార్త ప్రకాశమానం లేదు. కొరింథీ పత్రిక ధ్యానం చేయండి. సువార్తలో ఏముందండి? ప్రకాశమానం. ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద సిటీ, ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద గాస్పెల్, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద గాస్పెల్, the brightness of the gospel, the barriers of the gospel, the burden of the gospel. సువార్త ప్రకాశమానం ఉంది. ఒకరు మన ద్వారా అయిన సువార్త విని రక్షించబడ్డారనుకోండి, వారి మనోనేత్రాలు ఏమవుతున్నాయండి? వెలిగించబడ్డారు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మేము సువార్త ప్రకటించకపోతే వారిని చీకట్లోనే మేము వదిలిపెట్టినట్టే, మరుగు చేసినట్టే. ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? సువార్తను ప్రకటించాలి. నా పని బాప్తిస్మం ఇవ్వటం కాదు. ఏంటి నా పని? సువార్త ప్రకటించడం. అయ్యో, సువార్త ప్రకటించడం నాకు శ్రమ. సువార్త ప్రకటిద్దాం. కొన్ని ఆత్మలైన మనం రక్షిద్దాం. వారి కొరకు ప్రార్థన చేద్దాం. సావిత్రమ్మ గారు ఈ మధ్య సిక్కారు, హాస్పిటల్లో చాలా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. దర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా బాధలు ఉన్నాయి, బాడీలో చాలా సమస్యలు ఉన్నాయి. హై డోస్ యాంటీబయాటిక్స్ వాడారు, చాలా పెయిన్స్ ఉన్నాయి, చాలా మనీ కూడా ఖర్చు అయినాయి, తరచుగా సిక్ అవుతుంది. అయినా ఆమన్న మాట నన్ను ఎంత ఆశ్చర్యపరిచింది. ఇవన్నీ ఉంటాయండి, ఇవన్నీ ఉంటాయి. నా కుమారుడు రక్షించబడాలి, నా కుమారుడు సత్యంలోకి రావాలి, నా కుమారుడు మనోనేత్రాలు వెలిగించబడాలి. దట్ ఈస్ అవర్ డిజైర్. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక భారం కదా. ఏంటి ఆ భారం? నా కుమారుడు ఏం కావాలి? చీకట్లో నుండి బయటికి రావాలి. ఐడోలట్రీ నుంచి బయటికి రావాలంటే సువార్తే, సిలువే బయటికి తీసుకొస్తుంది. ఇమ్మోరాలిటీ, త్రాగుడు నుంచి, వ్యసనాల నుంచి, వీటన్నిటికీ పరిష్కారం ఒకటే. ఏంటి చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, we preach Christ crucified. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. లేఖనముల ప్రకారం క్రీస్తు మన రోగాల నిమిత్తం కాదు, లేఖనముల ప్రకారం క్రీస్తు మన అప్పుల నిమిత్తం కాదు, లేఖనముల ప్రకారం క్రీస్తు మన చెప్పండి బాధల నిమిత్తం కాదు, లేఖనం ప్రకారం క్రీస్తు మన
టెన్షన్స్ నిమిత్తం కాదు. దేని నిమిత్తం? మన పాపముల నిమిత్తం అప్పగించబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇదే మాట పేతురు గారు అన్నాడు, మన పాపములను మ్రాను మీద మోసుకుని పోయాను. ఇదిగో లోక పాపం మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల. ఏం అక్కర్లేదు, డిబేట్స్ అక్కర్లేదు. సిలువను ప్రజెంట్ చేస్తే చాలు. అందులో శక్తి ఉంది, అందులో దేవుని సంకల్పం ఉంది, అందులో దేవుని సహాయం ఉంది. ఆయన రక్షించుకుంటాడు. మన పని ఏంటి? వెళ్ళటం, సువార్త ప్రకటించడం. సువార్తలో ఏముందండి? ప్రకాశం ఉంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ లోక యాత్రలో ఎక్కడెక్కడైతే సత్య సువార్త ప్రకటించట్లేదు అక్కడ ప్రజలు చీకట్లోనే ఉంటున్నారు. మనకు తెలిసిన సత్యాన్ని మనం ప్రకటించి అనేక మందిని వెలుగులోకి మనం తీసుకుని రావాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.